ఎస్ రాంపాక నాగయ్య గారు సర్పంచ్ల జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ సర్పంచ్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. రాంపాక నాగయ్య వినపడుతుందండి? ఎస్, ఇప్పుడు ఏదైతే సూర సమ్మయ్య గారు చెప్పారు, అదేవిధంగా బండారు రామ్మోహన్ గారు చెప్పారు, తర్వాత యాదయ్య గౌడ్ గారు కూడా చెప్పారు, గ్రామ పంచాయతీ ఎన్నికలు మనకు సంవత్సరంన్నర దగ్గర పడింది. అదే మనం చూసుకుంటే ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్లకు మాత్రము వారు 6 నెలల ముందుగానే నోటిఫికేషన్ ఇచ్చేసి ఎన్నికల సమయానికి పెట్టేటట్టు చేస్తారు. మరి సర్పంచుల ఎన్నికలు అనేసరికి గ్రామ స్థాయి లోపల ఏదైతే లోకల్ బాడీ ఎలక్షన్ అనేసరికి ఎందుకు ప్రభుత్వాలు ఈ విధంగా ఆలస్యం చేస్తూ ఉన్నాయి? దీనివల్ల ఆలస్యం చేయడం వల్ల గ్రామ పంచాయతీ లోపల ఉండే అభివృద్ధి కానివ్వండి, ఇప్పుడు మా దగ్గర డిబేట్లు ఇంతకుముందు కూడా గ్రామ పంచాయతీ కార్మికులు వచ్చారు, వారికి జీతాలు సరైన సమయానికి లేక, వారు పారిశుద్ధ్యం పనులు చేయలేక అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారని వాళ్ళు చెప్తూ ఉన్నారు. అంటే ప్రభుత్వాలు కావాలని చెప్పేసి వాళ్ళ సమయము అంటే వారైతే పనులు చేశారో పనులు ప్రజల్లోకి పోయిన తర్వాతనే గెలిచే అవకాశం ఉంటేనే ఎన్నికలు పెడతారు, లేకపోతే కనుక వారిని పెండింగ్ చేస్తారనేటువంటి వాదన నిజమే అంటారా? మీ వాదన ఏంటంటే? ఓకే, ముందుగా 4 సైడ్ టీవీకి ధన్యవాదాలండి. నాతో పాటు డెబిట్లో పాల్గొన్నటువంటి సీనియర్ పెద్దలు బండారు రామ్మోహన్ గారు, సర్పంచ్ సంఘం జేఏసీ అధ్యక్షులు మరి సురివి యాదన్న గారు, అదేవిధంగా సూర సమ్మన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలండి. ఇప్పటికీ సరే ప్రభుత్వము వాస్తవానికి మొదటగా అనేకమైనటువంటి హామీలు ఇచ్చి నేడు అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వము 17 నెలలు 18 నెలలు గడిచింది. అంటే నేడు 18 నెలలు అయినా కూడా జాప్యం జరుగుతుందంటే గ్రామ పంచాయతీల వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైపోయింది. అయితే నేనంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ జాప్యం జరగడానికి గల కారణాలు ఏంటంటే వారి ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేక విఫలమయ్యారు కాబట్టి వారు ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేదు. గ్రామాల్లో పూర్తి స్థాయిలో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారు. ఒకవేళ రేవంత్ రెడ్డి గారి పేరు చెప్పినా, కాంగ్రెస్ ప్రభుత్వం పేరు చెప్పినా ప్రజల్లోకి గ్రామాల్లోకి వెళ్ళి ఓటు అడిగితే గ్రామాల్లో ఓటేసే పరిస్థితి లేదు. అందుకోసమే వారు నేడు జాప్యం చేస్తా ఉన్నారు. ఇప్పటికి కూడా అనేక మార్లు ఈ సంవత్సరాల కాలం నుంచి కూడా రేపు మాపుని ఎన్నికలు నిర్వహిస్తామని కూడా అధికారికంగా మంత్రులు ప్రకటనలు చేసుకుంటూ, ముఖ్యమంత్రి గారు ప్రకటనలు చేసుకుంటూ కాలయాపన చేసుకుంటూ వస్తా ఉన్నారు. ఇప్పటికి కూడా వారు ఎన్నికలు నిర్వహిస్తారనేటువంటి నమ్మకం అయితే మాకు లేదు సార్. కాకపోతే ఇంతకుముందు పెద్దలు రామ్మోహన్ గారు చెప్పినట్టు ఎప్పుడైతే ఎన్నికలు నిర్వహిస్తే పూర్తిగా సమ్మర్ కాలంలో నిర్వహించాలి, లేక వ్యవసాయ రంగంలో పనులు పూర్తయిన తర్వాత విద్యా వ్యవస్థ పిల్లలు ఖాళీ ఉన్న సమయంలో ఎన్నికలు నిర్వహిస్తే సానుకూలంగా స్థానిక సంస్థలు నిర్వహించడానికి ఈజీగా ఉంటుంది. కానీ ఇప్పుడు జూన్ మాసంలో పంటలు వ్యవసాయం చేసుకునే సమయము, వర్షాకాల సమయము, స్కూలు ప్రారంభంగా వస్తూ ఉంది. ఈ సమయంలో నిర్వహిస్తారని మరి నేడు ప్రభుత్వం చెప్పడం అయితే ఇది ఒక బాధాకరం. ఇంతకుముందు సమ్మన్న గారు అంటున్నారు పెండింగ్ బిల్లులు గత ప్రభుత్వమేనండి, గత ప్రభుత్వం మోసమేనండి, ఇవ్వడానికి సర్వ ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు, నేడు ముఖ్యమంత్రి గారు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్తా ఉన్నారు. ఈ మాట సమ్మన్న గారికి గతంలోనే ఒకసారి డెబిట్లో రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటున్నంటే మనం చెప్పుకోవడం కాదన్నా, ఇక్కడ అధికారికంగా ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేయాలి. వాస్తవానికి బడ్జెట్ ఎంత, అసలు పెండింగ్ లో ఉన్నటువంటి గ్రామ పంచాయతీలో రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఎఫ్సి నిధులు ఎన్ని ఉన్నాయి, ఎస్డిఎఫ్ ఎన్ని ఉన్నాయి, గ్రామ పంచాయతీలో పనిచేసినటువంటి జీపీ గ్రాంట్స్ పెండింగ్ లో ఉన్నటువంటి అమౌంట్ ఎంత ఉంది, ఈ పెండింగ్ గ్రాంట్స్ ఎంత, అసలు గత ప్రభుత్వం పెట్టింది ఎంత, మన ఇప్పుడు ఎంత, మన కొత్త సెంట్రల్ గవర్నమెంట్ కొత్త విడుదల చేసింది. కాబట్టి మొన్న కూడా 153 కోట్లు విడుదల చేస్తున్నారు. 153 కోట్లు అనేది కేవలం ఎస్డిఎఫ్ ఫండ్ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత విడుదల చేసిన గ్రాంట్స్ గ్రామాల్లో పనిచేసే ఏదో ఉన్నాయో అవి మాత్రమే 153 కోట్లు. ఇది వాస్తవం. నేనేమంటున్నానంటే ఈ రకంగా ప్రజల్ని మమేకం చేస్తూ పక్కదో పట్టే విధంగా ముఖ్యమంత్రి గారికి ఉండొద్దు, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉండొద్దు. ఇంతకుముందు పెద్దలు రామ్మోహన్ గారు చెప్పినట్టు సర్పంచ్ అనుకునేటువంటి వ్యక్తి సరే బ్యాక్గ్రౌండ్ ఏ రాజకీయ పార్టీ అయినా ఉండదు కాక ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి, అన్ని రాజకీయ పక్షాలకు అనుకూలంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధి, అన్ని సామాజిక వర్గాలకు అనుకూలంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధి. అటువంటి సర్పంచ్ కి మొదటగా వారు ఏదైతే వారు ఇందిరా పార్క్ దగ్గర మా యొక్క పెండింగ్ నిధులు మంజూరు చేయాలని చెప్పేసి గత ప్రభుత్వం మీద మాట్లాడుతున్న సందర్భంలో వారు కూడా వచ్చి మేము అండగా ఉంటాం,
మీకు బకాయి నిధులు ఏవైతే ఉన్నాయో ఎన్ని కోట్ల నేను విడుదల చేస్తాను, సర్పంచులారా మీరు అధైర్యపడొద్దని చెప్పేసి వారు చెప్పినటువంటి మాట మీరు వీడియోలో రికార్డు చూసినారు. అందరు చేసింది రాష్ట్రం మొత్తం సమస్య, ఒక బీఆర్ఎస్లకు లేకపోతే బీజేపీలో సమస్య, కాంగ్రెస్ లో సమస్య కాదు. ఎందుకంటే ఒక పార్టీగా తీసుకోకండి, సార్ చెప్పారు పార్టీగా వైపు తీసుకోకండి. ఇది అనేది సమస్య అనేది పెండింగ్ నిధులు అనేది రాష్ట్ర సమస్య. ప్రతి చిన్న గ్రామ పంచాయతీ ఎస్సీ ఎస్టీ బీసీ పేద వర్గాలకు సంబంధించినటువంటి సర్పంచులు వాళ్ళ ఆత్మ ఘోషిస్తున్నది. వాళ్ళు రోడ్డున పడ్డరు, వాళ్ళ భార్య పిల్లలు అగోగతి పాలైనరు, ఇవాళ అప్పుల పాలై వేధింపులు భరించలేక చచ్చిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. దీన్ని ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. ఈ 18 నెలలైనా ఎన్నికలు జరపలేదు. ఎన్నికలు జరపాలంటే మీ కడుపులో ఒక భయం ఉన్నది. అరే గతంలో ఉన్న సర్పంచులు పనులు చేసారు మంచిగా, వారికి ప్రజలు మద్దతు ఉన్నది. ఇప్పుడు జరిపితే మేము ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోయినాం. ఇప్పుడు మేము ఎన్నికలకు పోతే వాళ్ళు ప్రజలు ఓట్లేసే పరిస్థితి లేరు. ఆ విధంగా జాప్యం జరిగిందని నా యొక్క భావన. అందుకోసం నేనేమంటున్నానంటే ఇప్పటికైనా ప్రభుత్వాన్ని ఒక రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, మీరు రాజకీయ కోణంలో ప్రజాప్రతినిధుల మాజీ సర్పంచులను చూడకండి. ఎన్నికలు నిర్వహించకపోవడం వల్ల 18 నెలలు జాప్యం జరగడం వల్ల మున్సిపాలిటీ ఎలక్షన్లు కానీ జడ్పీ ఎలక్షన్లు కానీ గ్రామ పంచాయతీ ఎన్నికలు కానీ నిర్వహించకపోవడం వల్ల గ్రామాల్లో కానీ పూర్తిగా అభివృద్ధి కుంటుపడిపోయింది. అవును, సిబ్బందికి సక్రమంగా వేతనం రావట్లేదు. ఉన్న పంచాయతీ సెక్రటరీలు కూడా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది. మా బిల్లులు బాగోని వాళ్ళు కూడా ఎమ్మెల్యే రికార్డు పట్టుకుని ఆఫీసులు తిరిగే పరిస్థితి వచ్చింది. ఇదంతా వాస్తవం. ఎందుకంటే అధికారికంగా జిల్లా యంత్రాంగం వచ్చేసి మళ్ళీ ఈ పంచాయతీ సెక్రటరీతో పనిచేస్తున్న పరిస్థితి ఉన్నది. అందుకని ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నాం అంటే ఈ కాలయాపనతోటి పబ్బం గడుపుకొని ఈ మభ్య పెట్టుకుంటూ పోవడం ప్రభుత్వానికి తగదు. కానీ ఇకనైనా ఆలోచన చేయమని మీ 4 టీవీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. నాతో పాటున్నటువంటి సోదరులందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ప్రభుత్వానికి మీరు ఖచ్చితంగా సూచన చేయాలి. పార్టీలు ఏదైనా, ప్రజాప్రతినిధులు ఎవరైనా, పాలకులు ఎవరైనా మనకు రావాల్సినటువంటి బకాయి నిధులు ముందస్తే ఇస్తే మంచిది. ఎందుకంటే ఎన్నికలు నిర్వహించిన తర్వాత వాళ్ళ పాలక వర్గం పంచాయతీరాజ్ యాక్ట్ ప్రకారం వాళ్ళు తీర్మానం చేసుకుని వాళ్ళ గ్రామంలో అభివృద్ధి పనులు చేయాల్సిన అవసరం ఉంది. 18 నెలలు పెండింగ్ లో ఉన్న గ్రామాల అభివృద్ధి లేక వాళ్ళు కొత్త పాలక వర్గం ఏర్పడ్డ తర్వాత వచ్చినటువంటి సర్పంచ్ ఒకటేవారు సమావేశం చేసి గ్రామంలో సమస్యలు ఏమున్నాయో ఆ సమస్యల మీద తీర్మానం చేసి వారు బడ్జెట్ ప్రణాళిక ప్రారంభం చేసుకుని వాళ్ళ గ్రామాల్లో పనిచేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి అటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రభుత్వం ఆ తర్వాత వచ్చినటువంటి ప్రజాప్రతినిధి అధికారి మనకు బిల్లు ఇస్తారనేది అది అవాస్తవము. అది ఇవ్వలేరు. ఒకవేళ అధికారికంగా ఇవ్వాలని చట్టం ఉన్నా కానీ ఇవ్వడానికి సానుకూలంగా ఉండదు. కాబట్టి ఎందుకంటే ఎమ్మటే జరిగితేనేమో ఏం కాకపోతుండే ఎన్నికలు. ఇప్పుడు ఇంత గ్యాప్ వచ్చిన తర్వాత గ్రామం అభివృద్ధిలో వెనుకబడ్డది. కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా వచ్చే సర్పంచ్ తక్షణమే పనులు ప్రారంభించాల్సి వస్తుంది. ఓకే నాగయ్య గారు మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. నాగయ్య గారు మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. చిట్టిరెడ్డి రాజిరెడ్డి గారు, మాజీ సర్పంచ్ చిట్టిరెడ్డి రాజిరెడ్డి గారు ఉన్నారు.